ఎంత పని చేసావు దశరథ. మాట తూటా లాంటిది. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చూసి మాట్లాడాలి. ఇప్పుడు చూడు ఏమైందో అని పారు అంటుంటే ఇంతలో దీప, కార్తీక్ లోపలికి వెళ్తారు. ఇదంతా విని ఏమైందని ఆరా తీస్తారు. ఈ గొడవంతా నీ వల్లే జరిగిందిరా నిన్న. పాపం సుమిత్ర ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని పారు చెప్తుంది. ఈ విని దీప, కార్తీక్లు షాక్ అవుతారు. ఎక్కడికి వెళ్ళింది? ఏమో, ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. ఎక్కడ వెతకాలో తెలియడం లేదు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామంటుంది జోష్న. పరువు పోతుంది. పాపం సుమిత్ర దశరథ మాటలకు ఎంత బాధపడి ఉండాలి. అంత బాధపడి బయటకు వెళ్ళిన ఆడది మామూలుగా ఎందుకుంటుంది? ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటూ ఉంటుంది అని పారు అంటుంది. దాంతో పారుని అందరూ తిడతారు అలా మాట్లాడొద్దు అని. జోష్న మాత్రం మౌనంగా ఉంటుంది. అప్పుడే తాత, దీప, కార్తీక్, నా కోడలు నా ఇంట్లో ఉండాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు అంటాడు. ఇక పారు ఏడుస్తూ, చూసావే జోష్న, ఇదిగో ఇప్పుడు అందరూ మనల్నే అంటున్నారు. అదే మీ అమ్మ రాత్రే వెళ్లకుండా ఆపి ఉంటే ఈ గొడవంతా జరిగేదా అని అంటుంది. జోష్న షాక్ అవుతుంది. వెంటనే కార్తీక్, ఏంటి పారు అన్నావు? అత్త వెళ్తుంటే జోష్న చూసిందా అని అడుగుతాడు. జోష్నని కూడా సూటిగా అడుగుతాడు. అత్త వెళ్ళడం నువ్వు చూసావా అని. తెలీదు అంటుంది పారు. తెలియకపోవడం ఏంటి? ఇప్పుడే అన్నావు కదా అని శివనారాయణ కోపంగా పారుని అడుగుతాడు. రాత్రి ఎవరో బయటికి వెళ్ళినట్టు అనిపించింది జోష్న అంది. నేనైతే చూడలేదు. ఉదయం సుమిత్ర లేదన్నాక నాకు అర్థమైందండి. రాత్రి వెళ్ళిపోయింది సుమిత్ర అయి ఉంటుందని అని పారు అంటుంది. ఈ గ్రాని నన్ను ఇరికించేసింది కదా అని మనసులో కంగారుగా అనుకుంటుంది జోష్న. ఏం జోష్న, మీ మమ్మీ వెళ్ళిపోవడం నువ్వు చూసావా అని దశరథ కోపంగా అడుగుతాడు. అంటే డాడీ, నేను మమ్మీ అనుకోలేదు. చీకట్లో సరిగ్గా కనిపించలేదు. అప్పుడు నువ్వు మామయ్యతో చెప్పాలి. లేదంటే గదిలోకి వచ్చి మీ మమ్మీ ఉందో లేదో చూడాలి అంటాడు కార్తీక్. అమ్మ అనుకుంటే కదా నేను కంగారు పడేది అని మనసులో అనుకుంటుంది జోష్న. వెంటనే దీప కోపంగా, అమ్మ నీడను కూడా బిడ్డ పోల్చుకోగలదు. అయినా ఎవరో ఇంట్లోంచి ఎందుకు వెళ్తారు? మీకు ఆ మాత్రం పోల్చుకోవడం తెలీదా? ఊరికే గొడవలు పెట్టడం మాత్రం తెలుసు అని కార్తీక్ అంటాడు. బావా అని అరుస్తుంది జోష్న. వెంటనే దశరథ కోపంగా, నోరు ముయ్యి, ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు అని తిడతాడు.